జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇదే రోజు వ్రతం, ఇదే రోజు హాకీ ఆడటం. ఎందుకు దేవుడా ఇన్ని కష్టాలిచ్చావు? రామలక్ష్మి, టెన్షన్ పడితే సమస్యకి పరిష్కారం దొరకదు. ఇప్పుడు గేమ్ వచ్చి 9 గంటల నుంచి 11 గంటల వరకు, పూజ 12 గంటలకే మొదలైపోతుంది. నువ్వు ఇంట్లో ఉన్నట్టుగా 2 గంటలు మేనేజ్ చేసావంటే ఈ గండం గడిచినట్టే. ఎవరు మేనేజ్ చేస్తారు? ఎలా మేనేజ్ చేస్తారు? ఎవరు సమస్యని క్రియేట్ చేశారో వాళ్ళే సాల్వ్ చేస్తారు. ఎవరు క్రియేట్ చేశారు? నువ్వే. నేనా? నేను క్రియేట్ చేయడం ఏంటి? నువ్వే కదా ఆ రోజు ప్రభాస్ విషయంలో మిస్అండర్స్టాండింగ్ చేసుకొని మీ మామయ్యకు చెప్పావు. అందుకే మీ మామయ్య రామలక్ష్మికి పెళ్లి చేయాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రాబ్లం కూడా నువ్వే సాల్వ్ చేయాలి. అర్థమైందా? అర్థమైంది, బాగా అర్థమైంది. ఆ రోజున ఫీల్ అయింది వేరు, అక్కడ జరిగింది వేరు. రామలక్ష్మి, నువ్వు ఇంట్లో ఉన్నట్టుగా నేను మేనేజ్ చేస్తాను. నువ్వు వెళ్ళి గేమ్ ఆడు. బావా, ఏంట్రా ఏదో ఆడు అంటున్నా? ఆట కాదమ్మా, ఆడవాళ్ళు కదా, వ్రతం ఎలా చేస్తారు అని అడుగుతున్నాను. వ్రతం గురించి తెలుసుకోవాలంటే వాడని అడిగితే ఏం తెలుస్తుందిరా? ఒకటి అమెరికా, ఇంకొకటి అయోమయం. వివరాలు కావాలంటే నన్ను అడుగు. ఎలా చేస్తే బాగుంటుందో చారుని అడుగు. అలాగే అమ్మా. రామలక్ష్మి, మీ అత్తగారు వ్రతంలో కట్టుకోవడానికి ఈ చీర గాజులు పంపించారు. త్వరగా ఇవి కట్టుకుని అందంగా రెడీ అయి కిందికి రా. తీరుగా నువ్వు రారా. ఈ చీర కూడా ఇప్పుడే రావాలా? రామలక్ష్మి, నువ్వేం కంగారు పడుకో. హాకీకి కావలసిన వస్తువులన్నీ తీసుకో. హాకీ డ్రెస్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోకు. లేదు ఆద్య, నేను ఆ నెక్కరు టీషర్ట్ వేసుకుని హాకీ ఆడను. ఆ డ్రెస్లో ఆడటం నాన్నకి ఇష్టం లేదు. అందుకే నేను ఈ చీర కట్టుకొని ఆడతాను. అలా ఆడితే నీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది రామలక్ష్మి. గేమ్లో డ్రెస్ అంతా ఫ్రీగా శారీ ఉండదు. అయినా సరే నాన్నకి ఇష్టం లేని పని నేను చేయను. ఎలాగైనా సరే కష్టపడి చీరలోనే ఆడి గెలుస్తాను. సరే సరే, టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వు, బయలుదేరుదాం. వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.